దేవ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా భోజనం చేస్తూ ఉండగా మిథున అయితే అక్కడే అలా వాళ్ళకి ఎదురుగా కూర్చొని ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళైతే నువ్వు తినవా అంటే వాళ్ళైతే మిథునకి భోజనం పెట్టకుండా వాళ్ళే తింటూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి ఇలా అంటూ ఉంటాడు, అమ్మ ఎందుకు చెప్తున్నానో ఇంకా ఆలోచించమ్మా, నువ్వు నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అమ్మా, ఈ నరకం నుండి నువ్వు స్వర్గానికి వెళ్ళని ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు. ఇదే నీకు ఆఖరిసారి చెప్పగలను, మళ్ళీ నేను చెప్పలేను. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అమ్మా, దయచేసి వెళ్ళిపో. ఈ నరకంలో ఉండే కన్నా ఆ స్వర్గంలో ఉండి నరకం అనుభవించడం మంచిదే అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మిథున అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సూర్యకాంతం వీళ్ళందరూ అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు. దాంతో మిథున అయితే అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. అది చూసి సూర్యకాంతం అయితే అమ్మయ్య ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నట్టుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో ఆ సత్యమూర్తి అయితే మీరు తినండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి సత్యమూర్తి కూడా మిథున వెనకే వెళ్తూ ఉంటాడు. ఇక మిథున అయితే గేట్లు తీసుకొని తనైతే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి ఎదురుగా ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి శివయ్య దగ్గర నిలబడి శివయ్యతో ఇలా అడుగుతూ ఉంటుంది, ఎందుకు నన్ను ఇంకా ఇంతలా పరీక్షిస్తున్నావు భగవంతుడా, నా మెడలో నీ ముందే తాళి పడింది, అలాంటి తాళిని అడ్డం పెట్టుకొని ఆ తాళి కోసం విలువిచ్చి ఆ తాళి కోసమే నేను ఇక్కడికి వచ్చాను కదా, అలాంటిది నువ్వెందుకు నన్ను ఇంకా పరీక్షిస్తున్నావు, నా భర్త నా అత్తమామలు నన్ను అర్థం చేసుకునేటట్టుగా చెయ్యవా, ఇంకెన్ని రోజులు నాకు ఈ శిక్ష అని చెప్పి మిథున అయితే ఆ శివయ్య దండం పెట్టుకొని అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న సూర్యకాంతం వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి అక్కడ ఉన్న మిథున దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండడం చూసి వాళ్ళైతే షాక్ అవుతారు. ఇక మిథున అయితే దేవుడికి దండం పెట్టుకొని తనకి బాగా ఆకలిగా ఉండటంతో ప్రసాదం దగ్గరకు వస్తుంది. ఇక ప్రసాదం అందుకోగానే మిథున కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చి నేను దీనికోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు ఆ దేవుడే నాకు ప్రసాదించాడు ఈ ప్రసాదం రూపంలో అని చెప్పి ఆ ప్రసాదం తీసుకొని తింటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇదంతా చూసి సత్యమూర్తి వాళ్ళైతే ఒక్కసారికి షాక్ అయిపోతారు. ఏంటి ఈ అమ్మాయి ఎంత మొండిగా ఉంది, అన్ని చెప్పినా ఏం జరిగినా తనకి కడుపు మాడినా సరే ఇక్కడ నుండి వెళ్ళటం లేదు కదా అని చెప్పి వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక మిథున అయితే ఆ ప్రసాదం తింటూ తన కడుపునైతే నింపుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.